మనలో చాలా మందికి మెడనొప్పి అనేది ఒక పెద్ద సమస్య కదా. ఇది చాలా కామన్ ప్రాబ్లం అయినా దీని వెనక మనం అస్సలు ఊహించని కొన్ని సైంటిఫిక్ కారణాలున్నాయి. సో ఈరోజు ఆ షాకింగ్ నిజాలేంటో తెలుసుకుందాం. చాలామందికి అప్పుడప్పుడు మెడనొప్పి వస్తుంటుంది, పోతుంటుంది. కాని కొందరిలో మాత్రం అది అస్సలు వదలదు, దీర్ఘకాలికంగా వేధిస్తూనే ఉంటుంది. ఎంత ప్రయత్నించినా ఎందుకిలా తగ్గట్లేదు అనెప్పుడైనా అనిపించిందా? దాని వెనుకున్న అసలు కథేంటో ఈరోజు చూద్దాం. సాధారణంగా మెడనొప్పి అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది స్ట్రెస్, ఏజు లేదా సరిగ్గా పడుకోకపోవడం, అవునా? కాని రీసెర్చ్ ఏం చెప్తోందంటే అసలు దొంగలు వేరే చోట దాక్కున్నారని. సరే, మరి మనం మొదటి నిందితుణ్ణి పరిశీలిద్దాం. మన మొదటి నిందితుడు అధిక బరువు. ఆశ్చర్యంగా ఉందా? బరువు పెరగడం వల్ల కేవలం హార్ట్ ప్రాబ్లమ్స్, షుగర్ మాత్రమే వస్తాయనుకుంటాం. కానీ అది మన మెడమీద కూడా ఓ కనిపించని భారాన్ని మోపుతుంది. ఆ భారం నొప్పిగా ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం. ఊబకాయంతో వచ్చే ఒక కామన్ ప్రాబ్లం ఏంటంటే తల ముందుకు వంగిపోవడం. దీన్నే మెడికల్ టర్మ్స్లో ఫార్వర్డ్ హెడ్ పోస్చర్ లేదా సింపుల్గా ఎఫ్హెచ్పి అంటారు. దీనివల్ల మన బాడీ బ్యాలెన్స్ మొత్తం దెబ్బతింటుంది. ఇక్కడ చూడండి, ఈ రెండు భంగిమల మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో. నార్మల్ పోస్చర్లో చెవులు, భుజాలు ఒకే లైన్లో ఉంటాయి. అప్పుడు వెన్నెముకపై ప్రెషర్ చాలా తక్కువగా ఉంటుంది. కాని ఈ ఫార్వర్డ్ హెడ్ పోస్చర్లో తల ముందుకు జరగడంతో ఆ బరువు మొత్తం మెడ కండరాలపై పడుతుంది. ఇది ఎంత డేంజరస్ అంటే, దీన్నే సులభంగా అర్థం చేసుకోవాలంటే మన తల ఒక బౌలింగ్ బాల్ అనుకుందాం. దాన్ని స్ట్రెయిట్గా పట్టుకోవడం ఈజీనే. కాని అదే బంతిని చేత్తో ముందుకు చాపి పట్టుకుంటే దాని బరువు కొన్ని రెట్లు ఎక్కువ అనిపిస్తుంది. మన తల విషయంలో జరిగేది కూడా సరిగ్గా ఇదే. రీసెర్చ్ ప్రకారం మన తల కేవలం 1 అంగుళం ముందుకు జరిగినా చాలు, మెడమీద దాదాపు 10 పౌండ్ల అదనపు భారం పడుతుంది. అంటే సుమారు 4.5 కిలోలు. ఆలోచించండి ఎంత ఎక్కువో. అదే ఒకవేళ 2 అంగుళాలు ముందుకు జరిగితే ఆ భారం ఏకంగా 20 పౌండ్లకు పెరుగుతుంది. అంటే రోజంతా మన మెడమీద అంత బరువు మోస్తున్నామన్నమాట. మరి కండరాలు అలసిపోకుండా, నొప్పి రాకుండా ఎలా ఉంటాయి చెప్పండి? అధిక బరువు కేవలం పోస్చర్ని మార్చడమే కాదు, లోపల కూడా చాలా మార్పులు తెస్తుంది. బాడీ సెంటర్ ఆఫ్ గ్రావిటీని ముందుకు జరపడమే కాకుండా శరీరంలో నొప్పిని పెంచే ఇన్ఫ్లమేషన్ని కూడా ఎక్కువ చేస్తుంది. దీనివల్ల మెడ లోపల ఉండే చిన్న కండరాలు వీకైపోయి బయటి కండరాలపై లోడ్ ఎక్కువైపోతుంది. ఇవన్నీ కలిసి నొప్పిని ఒక విష వలయంలా మార్చేస్తాయన్నమాట. అయితే ఆగండి, అధిక బరువు అనేది కథలో ఒక భాగం మాత్రమే. అసలు సమస్య మూలాలు మనం అస్సలు ఊహించని చోట, అంటే ఇంకొంచెం కింద దాగి ఉంటే అదేంటో చూద్దాం. మన రెండవ నిందితుడు ఒక సైలెంట్ పార్ట్నర్. ఎందుకంటే దాని పాత్ర చాలా ముఖ్యం, కాని మనం దాన్ని ఎప్పుడూ పట్టించుకోం. అదే మన వీపుపై భాగం. మనమిప్పుడు మాట్లాడుతున్నది థొరాసిక్ స్పైన్ గురించి. అంటే మన మెడకి, నడుముకి మధ్యలో ఉండే వీపు పైభాగం అన్నమాట. ఇది యాక్చువల్గా ఫ్రీగా కదలడానికి, వంగడానికి డిజైన్ చేయబడింది. కానీ చాలామందిలో అది అలా కదలదు. అక్కడే అసలు చిక్కు మొదలవుతుంది. మన బాడీ మెకానిక్స్లో ఒక సింపుల్ రూల్ ఉంది. ఏదైనా ఒక జాయింట్ సరిగ్గా కదలడం మానేస్తే దాని పనిని భర్తీ చేయడానికి దాని పక్కనే ఉన్న జాయింట్ ఓవర్ టైం చేయాల్సొస్తుంది. అంటే ఎక్కువగా కదలాల్సొస్తుంది. ఇది మన వెన్నెముకకు పర్ఫెక్ట్గా వర్తిస్తుంది. ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. మన వీపు పైభాగం అంటే థొరాసిక్ స్పైన్ ఒక కర్రలా బిగుసుకుపోయిందనుకోండి. ఆ కదలిక లోటును భర్తీ చేయడానికి మన మెడ ఎక్కువగా కదలడం మొదలుపెడుతుంది. దీనివల్ల మెడ కండరాలపై విపరీతమైన భారం పడి నొప్పి మొదలవుతుంది. దీనికి బదులుగా వీపు భాగం ఫ్లెక్సిబుల్గా కదులుతుంటే మెడకు అంత పని ఉండదు. అది స్టేబుల్గా ఉంటుంది. దానిపై ఒత్తిడి తగ్గుతుంది. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఒక రీసెంట్ స్టడీలో ఏం తేలిందంటే, ఎవరికైతే మెడనొప్పి తక్కువగా ఉందో వాళ్ల వీపు పైభాగం చాలా ఫ్లెక్సిబుల్గా, ఎక్కువగా కదులుతోందని కనుగొన్నారు. అంటే మన వీపు కదలికకు మెడ ఆరోగ్యానికి డైరెక్ట్ లింక్ ఉందన్నమాట. సరే, ఇప్పటిదాకా 2 నిందితుల్ని చూశాం కదా. ఒకటి అధిక బరువు, రెండోది బిగుసుకుపోయిన వీపు. మరిప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఎలా ఒక విష వలయాన్ని క్రియేట్ చేస్తాయో చూద్దాం. ఈ సైకిల్ని గమనించండి. ఫస్ట్ అధిక బరువు వల్ల తల ముందుకు వంగే పోస్చర్ వస్తుంది. ఆ తరువాత ఆ పోస్చర్తో పాటు ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం వల్ల వీపు పైభాగం బిగుసుకుపోతుంది. ఇప్పుడు వీపు చేయాల్సిన పనిని కూడా మెడ చేయాల్సి రావడంతో అది కంటిన్యూస్గా ఓవర్వర్క్ చేసి
చివరికి దీర్ఘకాలిక నొప్పికి దారితీస్తుంది. చూసర్రా, ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది. సరే, సమస్యల గురించి చాలా మాట్లాడుకున్నాం, దాని మూలాలెక్కడున్నాయో అర్థం చేసుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మరి దీనికి పరిష్కారమేంటి? ఉపశమనమెలా పొందాలి? ఈ అనాలిసిస్ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒక ముఖ్య విషయమేంటంటే, నొప్పి మెడలో ఉన్నంత మాత్రాన సమస్య కేవలం అక్కడే ఉందని కాదు. పరిష్కారం కోసం కేవలం మెడపై ఫోకస్ చేస్తే సరిపోదు. సమస్య మొత్తం సిస్టంలో ఉంది. కాబట్టి పరిష్కారం కూడా మొత్తం సిస్టంని దృష్టిలో పెట్టుకుని ఉండాలి. ఉపశమనం కోసం 3 పనులు చేయాలి. ఫస్ట్, బరువును కంట్రోల్లో పెట్టుకోవటం. దీనివల్ల మెడ మీద భారం తగ్గుతుంది. సెకండ్, పోస్చర్ని సరిచేసుకోవటం. ఇక మూడోది, చాలా ముఖ్యమైనది, వీపు పైభాగాన్ని కదిలించే వ్యాయామాలు చేయటం ద్వారా దాన్ని ఫ్లెక్సిబుల్గా మార్చడం. పరిశోధకులు కూడా ఇదే విషయాన్ని చాలా గట్టిగా చెప్తున్నారు. మెడనొప్పికి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కేవలం మెడకు సంబంధించినవే కాకుండా థొరాసిక్ స్పైన్ మొబిలిటీని, అంటే కదలికను పెంచే పద్ధతులను కూడా తప్పకుండా చేర్చాలని వాళ్లు స్పష్టంగా సూచిస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ టైం మెడనొప్పి వచ్చినప్పుడు సమస్య కేవలం మెడలోనే ఉందనుకోవద్దు. ఒక్కసారి ఆలోచించండి, బహుశా ఆ నొప్పికి అసలు తాళం చెవి వీపులోనే దాగి ఉండొచ్చు. ఈసారి మీ వీపు మీద కూడా కాస్త దృష్టి పెట్టండి.